ఇక విజన్ విశాఖ కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖకు చేసింది ఇది అని గర్వంగా చెప్పుకోలేని జగన్ విజన్ విశాఖ కార్యక్రమం చేపట్టడం ఏంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం గారి విలాసవంతమైన ప్యాలెస్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పేదల సీఎం గా చెప్పుకునే జగన్ నిజాన్ని దాచి అత్యంత సీక్రెట్ గా ఓ మహాభవంతిని నిర్మించుకున్న విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్యాలెస్ నిర్మాణం కోసం ఏకంగా 500 కోట్లను హాంఫర్డ్ చేశారని, ప్రజాధనాన్ని ప్రాజెక్టుల్లో నీళ్లొదిలినట్టు వదిలేశారని విశాఖ వాసులు మండిపడుతున్నారు. రిషికొండ ప్యాలెస్ మొత్తానికి ఏకంగా 433 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇందులో ఫర్నిచర్ కే 15 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది. టాయిలెట్ లో కమోడ్లకే లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్యాలెస్ పూర్తయ్యే నాటికి మొత్తం ఖర్చు 500 కోట్ల రూపాయలు దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఆ అప్పులు కూడా అభివృద్ధికి కాకుండా పథకాల పేరుతో జనం ఖాతాల్లో వేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. పైగా పేదలకు సెంటున్నర మేర స్థలాలిచ్చి వాటిలో ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్రం నిధులనే మళ్లించేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. పోలవరం వంటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఉద్ధరిస్తామని చెప్తున్న ఉత్తరాంధ్రలోనూ చాలా ప్రాజెక్టులు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో అది కూడా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ప్యాలెస్ కట్టుకోవడం అవసరమా అని ప్రతిపక్ష నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖపై ఇదేనా మీ విజన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ విజన్ అంటూ ఈ రోజు ముఖ్యమంత్రి వైజాగ్ పర్యటన చేపడుతున్న దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక, విశాఖలో జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అది ఎన్నికలకి నెల రోజుల ముందు. సో నెల రోజుల ముందు విశాఖ విజన్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి విజన్ ఎప్పుడు పూర్తి చేస్తారు? దాదాపుగా 4.5 ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా విశాఖ మీద దృష్టి పెట్టింది లేదు, విశాఖలో అభివృద్ధి చేసింది లేదు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా ఒకే ఒకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారు. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ లో ఏదైనా ఒక నిర్మాణం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు రుషికొండ ప్యాలెస్. ఇక్కడ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే రుషికొండ ఉందో దాన్ని బోడుగుండుగా చేసి చుట్టూ అంతా తొలిచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మొత్తం అక్కడ ఉన్న పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి నిర్మించుకున్న ఒకే ఒక ప్యాలెస్ తప్పితే మరేమీ లేదనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విజన్ అనడానికి విశాఖపట్నం విజన్ తో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, మిగతా వాళ్ళందరినీ చాలా మంది రావడానికి కూడా ఇష్టపడకపోతే అధికారులు వీళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేసి పిలిపించినటువంటి పరిస్థితి. కొంతమంది సాధారణ ప్రజలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళందరినీ పిలిచి విశాఖపట్నానికి నేను ఇది చేశాను అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే ఒక్క ఆన్సర్ కూడా లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో ఈ 4.5 ఏళ్ళలో కొత్తగా డెవలప్మెంట్ అంటే విశాఖపట్నానికి పరిశ్రమల పరంగా కానీ, ఐటీ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఇది విద్యారంగంలో కానీ, హాస్పిటల్స్ లో కానీ ఎక్కడ కొత్తగా డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు విజన్ తోటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎత్తించింది ఒక ప్యాలెస్ నిబంధనలు ఉల్లంఘించి తప్పితే మరేం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాయుడు.